హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వంట వేదిక కుకింగ్ విత్ లవ్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేసుకుందాం అండి. ఘాటుగా చేసుకుందాం, ఎందుకంటే బయట వర్షాలుగా ఉన్నాయి. అందు గురించి కొంచెం ఘాటుగా చేసుకుందాం. నేను ముందుగా పాట్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకున్నానండి. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అనమాట. అవి వేసేసుకుని కలుపుతున్నాను. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకుందాం అండి. ఆనియన్స్ అనేది బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసేయాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. క్లైమేట్ వర్షాలు పడి ఇప్పుడిప్పుడే కూల్ అవుతుంది కాబట్టి కొంచెం మనకు కూడా ఘాటుగా తినాలనిపిస్తుంది కాబట్టి తమ్నెయిల్లో నేను అందుకే సర్దికి సరైన మందు ఇది తిందాం ముందు అని చెప్పేసి పెట్టానండి. ఘాటుగా చికెన్ బిర్యానీ అని చెప్పి. వంట విషయంలోకి వస్తే ఓల్ బిర్యానీ స్పైసెస్ వేసేసానండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసాను, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. ఈ సాల్ట్ ఓన్లీ చికెన్కి సరిపడా వేసాను. మొత్తం బిర్యానీకి సరిపడేంత సాల్ట్ తర్వాత వేసుకుందాం. చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నానండి, ఆ చికెన్ కూడా వేసేస్తున్నాను. చికెన్ వేసేసాక ఒకసారి మనం కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే కొంతసేపు మగ్గుతుంది. ఇలా మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. టూ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి. ఇది 3 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను. ఇది చికెన్ సరిపడా వేస్తున్నాను కారం. మళ్ళీ వేసుకుందాం రైస్ సరిపడా. ఇలా కలిపేసుకుందాం అండి. ఇవి 3 వేసిన తర్వాత కడిగి కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేస్తున్నాను. అదో గుప్పుడు ఇదో గుప్పుడు వేసానండి. ఇది కూడా బాగా కలిపేసుకుని వీటితోటి ఇప్పుడు కవర్ చేద్దాము. కొంచెం ఆ స్టీమ్కి బాగా ఫ్లేవర్స్ అన్నీ పడతాయండి. కొంతసేపు అలా అయిన తర్వాత ఇప్పుడు మొత్తం బిర్యానీకి సరిపడా సాల్ట్ అంటే కల్లుప్పు వేసేసాను. ఇప్పుడు బిర్యానీ అంతా సరిపడా కారం వేస్తున్నానండి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుందామండి, మిరియాల పొడి వేసుకుని ఘాటుగా అన్నాను కదండి, ఈ వర్షానికి ఈ మిరియాల పొడి ఈ స్పైసెస్ తోటి బిర్యానీ చాలా బాగుంటుందండి. అలా వేసుకుని మూత పెట్టేసి తర్వాత 1:2 మనం రైస్ ఎంత తీసుకున్నామో దానికి 2 టైమ్స్ వాటర్ తీసుకున్నానండి. ఆల్రెడీ రైస్ కడిగి సోక్ చేసి పెట్టుకున్నాను. నార్మల్ మన సోనా మైసూర్ రైసే, అదిగోండి ఇలా సోక్ చేసి పెట్టుకున్న రైస్ ఈ 1:2 వాటర్ క్వాంటిటీ వేసాం కదా, దాంట్లోకి వేసేస్తున్నాను. అంటే నేను ఒక 1/2 kg పైన తీసుకున్నానండి రైస్. దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకున్నాను. ఒక 1 లీటర్ వరకు వాటర్ వేసుకున్నాను అనమాట. ఓకేనండి. ఇప్పుడు ఒకసారి ఆ మొత్తం రైస్ నుంచి కింద నుంచి పైకి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము. కొంచెం కుక్ అయిన తర్వాత మధ్య హై ఫ్లేమ్లో 10 మినిట్స్ అండి. కరెక్ట్గా మనకు లెక్క అయితే హై ఫ్లేమ్లో ఎప్పుడైనా సరే ఏ బిర్యానీ అయినా సరే హై ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో అది కూడా లిడ్ క్లోజ్ చేసేసి 10 మినిట్స్ మనం కుక్ చేసుకున్న తర్వాత ఇగో ఇలా వస్తుందండి. ఇప్పుడు మనం దీంట్లో నెయ్యి పోస్తున్నామండి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. దీంట్లో నేను చెప్పిన కొలతలు అన్నీ కూడా కొంచెం మేము స్పైసీగా తింటాం కాబట్టి స్పైసెస్ ఎక్కువ వేసాను, కారం కూడా ఎక్కువ వేసాను. మీరు ఎలా తింటారో దానికి తగ్గట్టుగా తగ్గించుకునే వాళ్ళు తగ్గించుకోండి, పెంచుకునే వాళ్ళు పెంచుకోండి. ఓకేనండి. మన బిర్యానీ హై ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టానండి 20 మినిట్స్ వరకు. ఇలా కుక్ అయింది, పొడిపొల్లాడుతూ వచ్చిందండి. టేస్ట్ కూడా ఎలా ఉందో చూసి మీకు అందరికి చెప్తాను. నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను, చాలా బాగా కుదురుతుందండి. ఇలా లాస్ట్కి కొంచెం కొత్తిమీర అలా మళ్ళీ పైన జిమ్ముకుని మీరు ఏం చేస్తారంటే 20 మినిట్స్ తర్వాత వెంటనే బిర్యానీ ఓపెన్ చేసేద్దండి. మరి ఒక 10 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా వదిలిపెట్టేసేయాలండి, లిడ్ ఓపెన్ చేయకుండా. అప్పుడే ఆ వాటర్ ఏమైనా ఉన్నా మొత్తం ఆవిరైపోతాయి. ఇప్పుడు అగోండి చికెన్ పీస్ ఇలా వచ్చింది. ఆ రైస్ ఈ 2 తీసుకుని టేస్ట్ చేస్తున్నాను. వావ్, చాలా బాగుందండి. మీరు ఇంట్లో ట్రై చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి.